स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, భక్తి, కర్మ, జ్ఞాన, వైరాగ్యాలలో ఏది ప్రధానమైనది? ఈ మూడింటికి ప్రత్యక్ష సంబంధం ఉందా? భక్తి, కర్మ, జ్ఞానము, వైరాగ్యం 4 విషయాలు. ఈ 4 3 ప్రధానమైనవి. ఈ మూడింటికి ఆధారమైనది కర్మ. కర్మ ఎప్పుడు కూడా భక్తితో కూడుకుని ఉండాలి. ఆ కర్మయే జ్ఞానంతో కూడుకుని ఉండాలి. ఆ కర్మ వైరాగ్యంతో కూడుకుని ఉండాలి. ఏ కర్మ అయినప్పటికీ ఈ మూడింటితో కలిసి ఉండాలి. ఈ మూడింటితో కలిసి లేనటువంటి కర్మ నిరర్ధకమైనది అవుతుంది. ఆ చేసేటువంటి పని పట్ల శ్రద్ధ ఉండటమే భక్తి అంటాం. ఎలా చెయ్యాలో తెలుసుకోవడాన్ని జ్ఞానము అంటాం. ఆ చేసిన దానివల్ల నాకింత ఫలితం రావాలి అని కోరుకోకుండా ఉండటమే వైరాగ్యం. కనుక భక్తి, జ్ఞానము, వైరాగ్యం. పని ఎలా చేయాలో తెలియకపోతే ఆ కర్మ సక్రమంగా ఉండదు. పని పట్ల శ్రద్ధ లేకపోతే ఆ కర్మ సక్రమంగా ఉండదు. దానివల్ల నాకింత ఫలితం రావాలి అని కనుక కోరిక ఉన్నట్లయితే ఆ కర్మ సక్రమంగా ఉండదు. కనుక ఒక కర్మ ఎటువంటిదైనప్పటికీ కూడా అది సక్రమంగా, పరిపూర్ణంగా, విజయవంతంగా పూర్తి కావాలి అంటే ఆ కర్మ పట్ల భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఈ 3 ఉండాలి. ఈ 4 కలిసినప్పుడే మనం చేసేటువంటి దానివల్ల దివ్యత్వం కలుగుతుంది, లేకపోతే నిష్ప్రయోజనం అవుతుంది. కనుక 4 ఉండి తీరవలసింది. ఇందులో ఏదో ఒకటి ఉండి ఇంకొకటి లేకపోయినా పర్వాలేదు అని చెప్పేటువంటి అవకాశం లేదు. గురుగారు, పూజ చేసిన, దైవ దర్శనం చేసిన భోజనానికి ముందే నిర్వహించాలని అంటారు. భోజనం తర్వాత ఎటువంటి ఆరాధన చేయకూడదు? చెయ్యకూడదు అనేమీ లేదు. భోజనం కన్నా ముందు దేవతార్చన చేసినా, ఏది చేసినప్పటికీ దేవాలయానికి వెళ్ళినా కానీ భోజనానికి ముందు కనుక వెళితే దానివల్ల విశేషమైన ఫలితం ఉంది. ఎలాగా? మనం భోజనం చేయాలి అంటే ముందుగా ఆ మనం వండుకున్నటువంటి పదార్థాన్ని ఆ భగవంతునకు నివేదన చేయాలి. నివేదన చేసి ఆ తరువాత కనుక మనం స్వీకరించినట్లయితే అది ప్రసాదంగా మారుతుంది. భగవన్ నివేదితమైనది కనుక ప్రసాదం. కనుక మనం భోజనం చేసినట్లు అవ్వదు, భగవత్ ప్రసాదాన్ని తీసుకున్నట్టు అవుతుంది. ముందే భోజనం చేసేస్తే తర్వాత పూజ చేసినా ఉపయోగం లేదు. మన భోజనం అయిపోయింది కదా, భగవంతునికి నివేదన ఎలా చేయగలుగుతాం? మనం చేసిన పదార్థాన్ని, మనం భోజనం చేసిన పదార్థాన్ని భగవన్ నివేదన చేయరాదు. కనుక ముందుగా భగవంతునికి నివేదన చేసి ఆ తరువాత మనం భుజించాలి అంటే ఏం చేయాలి? ముందు పూజ చేసుకోవాలి, తర్వాతనే మనం భుజించాలి. అందువల్ల భోజనం చెయ్యకముందే నీవు దేవాలయానికి వెళ్ళినా, ఇంట్లో దేవతార్చన చేసినా, సాధారణమైన పూజ చేసినా, స్తోత్రపారాయణ చేసినా, ఏది చేసినప్పటికీ కూడా భోజనానికి ముందు చేసి ఆ తరువాతనే నీవు వండుకున్న పదార్థాన్ని భగవంతునికి నివేదన చేసి అప్పుడు భోజనం చేస్తే అది ప్రసాదంతో సమానం. ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వాడికి మంచి ఆలోచనలు కలుగుతాయి, మంచి ఆరోగ్యం కలుగుతుంది, అన్ని రకాలుగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ కారణం చేత పూజ చేసినా, దైవ దర్శనం చేసినా భోజనానికి ముందు చేయడమే ధర్మం. తరువాత చెయ్యకూడదు అనేది ఏం లేదు. భోజనం అయిపోయిన తర్వాత కూడా నిరంతరం భగవంతుని ప్రార్థిస్తూ ఉండవచ్చు. మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా భగవన్నామం చేస్తూ ఆ పని చేయవచ్చు. కానీ ప్రత్యేకంగా కూర్చుని పూజ చేయడం మాత్రం, ఎప్పుడు కూర్చుని పూజ చేయాలి అంటే భోజనాత్ పూర్వం చేయవలసిందే తప్ప భోజనాత్ పరం చేయడానికి వీలు లేదు. చేయడం అనేది ధర్మం కాదు. గురుగారు, ద్వైతం, అద్వైతం ఈ రెండిటికి మధ్య స్పష్టమైన తేడా ఏమిటి? రూఢిగా మనం చెప్పాలి అంటే ద్వైతము, అద్వైతము
ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకమైనవి. ద్వైతము అంటే రెండు ఉన్నాయి అని అర్థం. అద్వైతము అంటే రెండు లేవు ఒక్కటే ఉన్నది అని అర్థం. రెండు లేవు అంటే రెండుగా చెప్పబడేది భగవంతుని ఆరాధన చేస్తున్నాం మనం. ద్వైతులైనటువంటి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఎదురుకుండా భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ నేను ఉన్నాను, పూజ చేస్తున్నాను అనేటువంటి భావం. ఇది ద్వైతం. అక్కడ భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ నేను ఉన్నాను. ఇక్కడ రెండు పదార్థాలు ఉన్నాయి, ఒకటి భగవంతుడు, ఒకడు అర్చించేటువంటి వాడు. అద్వైతము అంటే అక్కడ ఉన్న భగవంతుడే ఇక్కడ కూడా ఉన్నాడు, నాలో ఉన్నాడు, నేను కూడా భగవత్తత్వమే, నేను కేవలం ఈ శరీరం కాదు, ఆత్మస్వరూపుడను. ఆత్మ ఎప్పుడూ భగవంతుడే. అందుకనే భగవంతుణ్ణి కూడా మనం ఏమని పిలుస్తున్నాం? పరమాత్మ అని పిలుస్తున్నాం. వ్యష్టిగా ఉన్నటువంటి ఆత్మ ఆత్మగా చెప్పబడుతుంది. అంతా కలిసి ఒక్కటిగా ఉన్న ఆత్మ పరమాత్మగా చెప్పబడుతుంది. కనుక నేనే ఈ లోపల కూడా ఆత్మ ఉన్నది కనుక, ఈ ఆత్మ పరమాత్మయే కనుక నేనే భగవంతుణ్ణి. కేవలం అక్కడ మాత్రమే కాదు, ఇక్కడ కూడా భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నవాడు భగవంతుడే. కనుక ఇక్కడ రెండు పదార్థాలు లేవు, ఒకటే. అక్కడ ఉన్నదే ఇక్కడ కూడా ఉన్నది అనేటువంటి భావన ఎప్పుడు కలుగుతుంది అంటే ఆ ఆరాధన చెయ్యగా కొంతకాలానికి ఆ ఉన్నటువంటి తత్వం ఈ లోపల ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించినప్పుడు తనకు తాను అర్థం చేసుకోగలుగుతాడు, నేనే భగవత్ స్వరూపుడను, ఇంకొకటి ప్రత్యేకంగా ఎక్కడా లేదు అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుందో దాన్ని అద్వైతము అని అంటారు. ద్వైతము అంటే రెండు ఉన్నాయి అని, అద్వైతం అంటే ఉన్నది ఒక్కటే అని. కనుక రెండు పరస్పరం వ్యతిరేకమైనటువంటి భావాలు. కానీ వాస్తవానికి లోకంలో శాశ్వతంగా నిలబడగలిగింది ఏదయ్యా అంటే అద్వైతము మాత్రమే నిలబడుతుంది. ద్వైతం నిలబడే అవకాశం లేదు. కారణం ఏమంటే కొంతకాలం నువ్వు చెయ్యగా ఆ అర్చనాధికాలు కానీ స్తోత్రాలు కానీ పారాయణలు కానీ ఇవి చెయ్యగా కొంతకాలానికి ఏమి ఏర్పడుతుంది? ఆ ఎదురుకుండా ఉన్నవాడు ఈ లోపలే ఉన్నాడు అన్న విషయం తెలుస్తుంది. తెలిసిన తర్వాత ద్వైతం అనేది ఏమైపోతుంది? మృగ్యమైపోతుంది, కనపడకుండా పోతుంది. కనుక శాశ్వతంగా మిగిలేది ఏది అంటే అద్వైతము మాత్రమే. కనుకనే శంకర భగవత్పాదుల వారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం. కేవలం ఆయన మాత్రమే ప్రతిపాదించలేదు, శంకరులకు పూర్వం నుంచి కూడా ఉన్నది. వేద ప్రతిపాదితమైనటువంటి సిద్ధాంతమే అద్వైతము, వేద బాహ్యమైనటువంటి సిద్ధాంతమే ద్వైతము. అంతే. గురుగారు, ఆలయానికి మందిరానికి తేడా ఏమిటి? ఆలయంలో ధ్వజస్తంభం అనేది ఖచ్చితంగా ఉండాలా? ఈ ఆలయము, దాని కట్టడము ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే ఆగమ శాస్త్రానికి సంబంధించినవి. శాస్త్రములలో కొన్ని భాగములలో ఆగమ శాస్త్రం అనే భాగం ఒక ప్రత్యేకమైన భాగం ఉన్నది. ఆ దేవాలయం ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత ప్రాకారం ఉండాలి, దాని చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ ఎలా ఉండాలి, ఆ ఆలయానికి గోపురం ఎంత ఎత్తులో ఉండాలి, ఇవన్నీ లెక్క ఉన్నది. ఈ లెక్కంతా దేన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది అంటే ఆ లోపల ప్రతిష్ఠ చేసేటువంటి భగవంతుని యొక్క విగ్రహం ఎంత ఎత్తు ఉన్నదో దాన్ని అనుసరించి ఈ ఆలయ కొలతలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఇవన్నీ తెలియజేసే శాస్త్రాన్ని ఆగమ శాస్త్రము అంటారు. అయితే ఈ దేవాలయాన్ని కట్టేటప్పుడు పైన గోపురములు, ఆ గోపురములలో ఉండేటువంటి శాలలు ఇవన్నీ ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని దేవాలయము అని అంటాం. ఒకవేళ మాకు దేవుడు ఉండాలి, మేము ఆరాధించుకోవాలి, కానీ ఈ గోపురాలు ఇవన్నీ కట్టేటువంటి స్తోమత మాకు లేదు, అటువంటి స్థితిలో ఓ చిన్న గది ఏర్పాటు చేసుకుని పైన గోపురాలు లేకుండా లోపల భగవంతుణ్ణి పెట్టుకుని ఆరాధన చేస్తారు.
ఆ గోపురాలు ఇవేవీ లేకుండా, ధ్వజస్తంభాలు లేకుండా ఉండేటువంటి ఆ దైవం ఉండేటువంటి ఆ గదిని మాత్రం ఏమంటామంటే మందిరం అని అంటారు. అందుకనే ఇళ్లల్లో ఉండేటువంటి దాన్ని పూజా మందిరము అంటాం. సామూహికంగా ఊరు మొత్తానికి కలిపి ఉండేటువంటి దాన్ని, దేవస్థానాన్ని దేవాలయం అని పిలుస్తాం. అది ఆలయం, ఇది మందిరం. పైన గోపురాలు ఇవేవి ఉండవు, వాటికి కొలతలతో సంబంధం లేదు. కేవలం ఓ గదిలో ఓ భగవంతుడిని అక్కడ పెట్టుకోవటం, ప్రతిష్ట ఇటువంటివి కూడా ఉండవు. అక్కడ పెట్టుకోవటం, మన మనస్సుతో భగవంతుడిని అర్చన చేయటం. అలా చేస్తే దాన్ని మందిరం అంటారు. లేదు, గోపురాలు ఇవన్నీ లెక్క ప్రకారం ఏర్పాటు చేసి శాస్త్రాన్ని అనుసరించి పెడితే దాన్ని దేవాలయం అని అంటారు. ముందు ధ్వజస్తంభం ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండి తీరాలి దేవాలయాన్ని. ధ్వజస్తంభం ఎటువంటిది, ఎందుకోసం పెడతారు? ఓ జెండాలాగా ఉంటుంది, కేతనంలాగా. దానికి గంటలు కూడా ఉంటూ ఉంటాయి, అవి శబ్దం చేస్తూ ఉంటాయి గాలి వచ్చినప్పుడల్లా. ఎందుకు ఆ గంటలు కట్టాలి? కేతనంలాగా ఎందుకు ఉండాలి? అంత ఎత్తు దేనికి ఉండాలి ఆ ధ్వజస్తంభం? ధ్వజస్తంభం ఎటువంటిది అంటే, ఒకానొక టీవీ కార్యక్రమాలు ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరికీ ఆ టీవీలో వచ్చి కనబడాలి అంటే దానికి సంబంధించిన యాంటీనా అనేది ఒకటి ఉంటుంది ఆ ఊళ్ళో. ఆ యాంటీనా ఏం చేస్తుంది? అక్కడ ప్రసారం చేయబడినటువంటి కార్యక్రమాన్ని గాలిలో వచ్చేటువంటి తరంగముల ద్వారా స్వీకరించి ఆ ఇంట్లో ఉన్నటువంటి టీవీ అనబడే ఆ బాక్సులో, ఆ పెట్టెలో కనబడేటట్టుగా చేస్తుంది. యాంటీనా కనుక లేకపోతే ఆ ఊరు మొత్తం మీద కార్యక్రమాలు కనబడే అవకాశం లేదు టీవీలో. అలాగే ఆ భగవంతుని యొక్క దివ్యమైన శక్తి, ఆ భగవంతుని విగ్రహం పెట్టేటప్పుడు దాని కింద ఒక యంత్రాన్ని పెడతారు. అట్లాగే ధ్వజస్తంభం పెట్టేటప్పుడు కూడా కింద కూర్మ యంత్రం అని ఒక యంత్రాన్ని ఉంచుతారు. ఆ యంత్రం దగ్గర ఉన్న శక్తి అక్కడ నుంచి ఈ కూర్మ యంత్రం స్వీకరిస్తుంది. ఆ శక్తిని ధ్వజస్తంభం ద్వారా గాలిలో తరంగములుగా ప్రసరింపజేస్తుంది. అప్పుడు ఆ గ్రామంలో ఉన్న వారందరికీ కూడా భగవంతుని దివ్యమైనటువంటి శక్తి కలుగుతుంది. కనుక ఆ దేవాలయానికి ఆ భగవంతుని శక్తిని, ఆ దేవాలయంలో ఉన్న భగవంతుని శక్తిని గ్రామంలో ఉన్న వారందరికీ అందజేసేటువంటి ఒక యాంటీనా లాంటిది ఆ ధ్వజస్తంభం. అందుకోసమని ఆ ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తారు. అది ఉత్త చెక్క ముక్క కాదు, కేవలం స్తంభం కాదు. దాని కింద ఓ యంత్రం ఉన్నది, ఆ యంత్రానికి ఓ శక్తి ఉన్నది. ఆ శక్తిని అనుసరించి అది ఆ విగ్రహం దగ్గర ఉన్న శక్తిని తీసుకుంటుంది. తీసుకుని ఆ స్తంభం ద్వారా, యాంటీనా ద్వారా మొత్తానికి అందిస్తుంది. అందించవలసిన ఆవశ్యకత ఉన్నది. ఊళ్ళో వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి అని అనుకున్నప్పుడు దేవాలయానికి ముందు ధ్వజస్తంభం ఖచ్చితంగా ఉండవలసిందే. అది చెక్క కనుక దాన్ని రక్షించడం కోసం చుట్టూ తొడుగు వేస్తారు. గురుగారు, ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద ఇళ్లల్లో ఇంట్లో దేవుడి గదిని వేరుగా కట్టించుకుంటున్నారు. ఆ దేవుడి గదికి పైన కూడా గోపురం లాగా కట్టించుకుంటున్నారు. అలా చేయొచ్చు అంటారా? గోపురాలు ఇవి కట్టకూడదు. అవి కేవలం గోపురం అంటూ కట్టితే ఆ గోపురం కట్టడానికి కూడా స్థాపన ఉంటుంది, ప్రతిష్ఠ ఉంటుంది. ఆ దేవాలయం, ఆ మందిరంలో పెట్టిన విగ్రహానికి ప్రతిష్ఠ చేయాలి. ఇంట్లో నిత్యము చేసుకునేటువంటి పూజకు ఏ రోజుకు ఆ రోజు ప్రతిష్ఠ ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ అని చేస్తారు. అసునీతే పునరస్మాసు చక్షు పునఃప్రాణవిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతు మనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణా అమృతమాపహ ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే సాంగం సాయుధం సవాహనం స్వశక్తి పత్ని పుత్ర పరివార సమేతం ఆవాహయామి స్థాపయామి పూజయామి అని మంత్రం చెబుతోంది. ఈ మంత్రాన్ని చదివి అప్పుడు పూజ ప్రారంభించాలి. ప్రాణప్రతిష్ఠ ఏ రోజుకు ఆ రోజు. స్థిర ప్రతిష్ఠ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే పైన గోపురం ఉండాలి. మనం ఏదో అలంకారం కోసం ఇంట్లో చూడ్డానికి బాగుంది, వచ్చిన వాళ్ళందరికీ చూపించాలి. ముందు మా దేవ మందిరం చూడండి, మా దేవుణ్ణి చూడండి. ఎవరి దేవుడైనా ఒక్కడే.
వాళ్ళ ఇంట్లో ఉండే దేవుడు, వీళ్ళ ఇంట్లో ఉండే దేవుడు అందరూ ఒక్కటే, ఒకే దేవుడు కదా, అద్వైతం అని చెప్పుకున్నాం కదా. ఆ కారణం చేత ఏదో భేషజం కోసం, ఊరి వారందరికీ తెలియజేయడం కోసం, వాళ్ళు చూసుకుని ఆనందపడటం కోసం అలా ఏర్పాటు చేస్తారు తప్ప ఇంట్లో అటువంటివి మాత్రం ఏర్పాటు చేసుకోకూడదు. గురుగారు, శ్రీరాముడి యొక్క 3వ సోదరుడు శత్రుఘ్నుడు. అవునమ్మా. రామాయణంలో శత్రుఘ్ని యొక్క పాత్రను ఎలా మనం విశ్లేషించుకోవాలి? శత్రుఘ్నుని యొక్క పాత్ర, రాముడు ఎంత ప్రత్యేకమైనటువంటి వాడో, లక్ష్మణుడు ఎంత ప్రత్యేకమైనటువంటి వాడో, భరతుడు ఎంత ప్రత్యేకమైన వాడో, శత్రుఘ్నుడు కూడా అంత ప్రత్యేకమైనవాడు. శత్రుఘ్నుని యొక్క పాత్ర రామాయణంలో నిడివి ఎక్కువగా లేకపోవచ్చు, కానీ శత్రుఘ్నుడే మొత్తం రామాయణం అంతా నిండి ఉంటాడు. శత్రుఘ్నుడు అంటే అర్థం, ఆయనకు ఆ నామకరణం ఎందుకు చేశారు వశిష్ఠుల వారు అంటే, శత్రువున్ ఘ్నంతి శత్రుఘ్న, శత్రువులను మరల రానివ్వకుండా చేయగలిగినటువంటి వాడు శత్రుఘ్నుడు. శత్రువులు అంటే కేవలం చుట్టుపక్కల ఉండేటువంటి సామంతరాజులో, లేకపోతే ఇతర దేశముల యొక్క రాజులో వాళ్లను మాత్రమే ఛేదించేవాడు అని కాదు అర్థం. ప్రతి మనిషిలోనూ లోపల 6 శత్రువులు ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఈ శత్రువులను కనీసం ఒక్క క్షణంలో కూడా బయటకు రానివ్వకుండా వాటిని జయించగలిగినవాడు. ఒకవేళ అవి రావాలి అనుకున్నప్పుడు ఏ సమయంలో రావాలో ఆ సమయంలో మాత్రమే తెచ్చుకోగలిగినటువంటి వాడు, వాటిని నియంత్రించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. రామాయణం మొత్తానికి భావం ఏమిటి అంటే ఆ శత్రువులను జయించడమే. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించడమే రామాయణము యొక్క పరమార్థం. వాటిని జయించిన వాడు ఎవ్వరు అంటే శత్రుఘ్నుడు, 4వ సోదరుడు. కనుక అతడు రామాయణం మొత్తం ఉన్నట్ట, లేదు ఏదో కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయినట్ట, మొత్తం అంతా ఉన్నాడు. కనుక శత్రుఘ్నుని పాత్ర, రాముని పాత్ర ఎంత గొప్పదో శత్రుఘ్నుని పాత్ర కూడా అంతే గొప్పది. ఆ విధంగానే విశ్లేషించాలి తప్ప ఇతరమైనటువంటి భావాలతో చూడవలసిన ఆవశ్యకత శత్రుఘ్నుని పట్ల లేదు. గురుగారు, వివాహాన్ని నిర్ణయించేటప్పుడు వధూవరులకు వయోపరిమితి, ఆ భేదం ఎంత ఉండాలి? ఖచ్చితంగా ఉండి తీరాలి. వధువుకి వయస్సు తక్కువగా ఉండాలి, వరునికి వయస్సు వధువు కన్నా ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలి అనేది కూడా శాస్త్రం చెప్పింది. కనీసం 6 సంవత్సరాలు వ్యత్యాసం ఉండాలి, వారికి భేదం ఉండాలి. కారణం ఏమి అంటే సైన్స్ ప్రకారం, ఇవాళ రేపు వేదం చెప్పినా నమ్మకపోవచ్చు, కానీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు అంటే నమ్ముతాం కదా. ఆ కారణం చేత మగపిల్లవాడికి 20 సంవత్సరాల వయస్సులో ఎటువంటి ఆలోచనలు, ఏ విధమైన పరిస్థితి శరీరంలో కలుగుతుందో, ఆడపిల్లకు 14 సంవత్సరాలకే అటువంటి స్థితి కలుగుతుంది. సైన్స్ చెప్పిన మాట ఇది, పరిశోధన ప్రకారం. కనుక 6 సంవత్సరాలు తేడా ఉండి వాళ్ళిద్దరికీ వివాహం చేస్తే ఇతడి ఆలోచనలు ఆమె యొక్క ఆలోచనలు ఒక్కటిగా ఉంటాయి. కనుక 2 చక్రాలు ఒక్క మార్గంలో పెడితే బండి ముందుకు సాగుతుంది, తేలికగా పెడుతుంది. అలా కాకుండా వ్యత్యాసం కనుక ఉన్నట్లయితే 3 సంవత్సరాలు చాలదా, సంవత్సరం చాలదా, 1 నెల చిన్నది కదా పనికొస్తుందా, లేదు 1 సంవత్సరం పెద్దదైనా పనికొస్తుందా? ఇప్పుడు చాలామంది 10 సంవత్సరాలు పెద్ద పిల్లలను కూడా చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారో తెలియదు. అయితే దానివల్ల చాలా ప్రమాదం ఉన్నది. కారణం ఏమి అంటే ఆ పిల్లకు ఆ ఆలోచనలలో తేడా ఉండటం, అతడి ఆలోచనలలో వ్యత్యాసం ఉండటం, వాళ్ళిద్దరికీ, వధూవరులిద్దరికీ కూడా. రెండో విషయం, ఆ పిల్ల గర్భవతి అయి పిల్లల్ని కంటుంది. ఆ కనటం చేత శారీరకంగా బాగా దెబ్బతింటుంది. అప్పుడు మగవాడి ఆలోచనలు మారిపోతాయి. దానివల్ల సంసారమే దెబ్బతింటుంది. అందువల్ల తగిన వయస్సులో, చిన్న వయస్సులో ఉన్న పిల్లని కనుక చేసుకున్నట్టయితే అతడి కన్నా
అంత ఆరోగ్యం దెబ్బతినదు. ఈ పిల్ల ఆరోగ్యం దెబ్బతినేటప్పటికీ వాడికి కూడా వార్ధక్యం వస్తుంది, ఆలోచనలలో సమానత్వం ఏర్పడుతుంది. అప్పుడు సంసారాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఇన్ని ఆలోచించి ఋషులు ఆ విధమైనటువంటి వ్యత్యాసాన్ని ఏర్పాటు చేశారు. వెర్రితలలు వేసి అనేక రకాలుగా ప్రవర్తిస్తే వాటి వల్ల అనేక రకాలైనటువంటి బాధలు ఏర్పడతాయి సంసారానికి తప్ప వాళ్ళు క్షేమంగా ఉండే అవకాశం మాత్రం లేదు. గురుగారు, జాతక దోషాల నివారణ కోసం రత్నాలతో కూడినటువంటి ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు కదా, ఇలా ధరించడం వల్ల దోషాలు పోతాయంటారా? దోషాలు పోతాయో పోవు అనేది ఈ ప్రశ్న ఉన్నదే చాలా సమస్యాత్మకమైనటువంటి ప్రశ్న. వాస్తవం చెప్పుకుందాం, వాటి వల్ల దోషాలేమీ తొలగవు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ రత్నాలు ధరించడం వల్ల ప్రయోజనం ఏమున్నది? అనేక రకాలుగా ధరిస్తున్నారు కదా, ప్రయోజనం ఏమున్నది అంటే, పూర్వపు రోజుల్లో రాజులు పరిపాలన చేసేటప్పుడు ఆ రాజుల యొక్క భార్యలు అసూర్యంపశ్యలు. అసూర్యంపశ్యలు అంటే సూర్యుని కాంతి ఎలా ఉంటుందో కూడా వాళ్లకు తెలిసేది కాదు. అంతఃపురం వరకే పరిమితమై అక్కడే ఉండేవాళ్ళు వాళ్ళు, ఆ రాచకాంతలు. ఆ కారణం చేత సూర్యుని కాంతి శరీరానికి తగలకపోతే చాలా ప్రమాదం, అనారోగ్యాలు తప్పక కలుగుతాయి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కానీ బయటకు రాకూడదు. అందుకోసమని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, 7 వారాల నగలు అని చేయించేవాళ్ళు. సోమవారం నాడు ఏ రత్నాలు ధరించాలి, మంగళవారం నాడు, బుధవారం, గురు, శుక్ర, శని, ఆది, ఇట్లా ఒక్కొక్క రోజుకి ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి రత్నాలు కనుక ధరించినట్లయితే ఆ రత్నం ఏం చేస్తుంది, ఎక్కడ ఉన్నప్పటికీ సూర్యకాంతిని అబ్జార్బ్ చేసి వాళ్ళ శరీరానికి అందిస్తుంది. అందుకనే పెద్దలు ఏం చెబుతారు, ఆ ఉంగరం చేయించుకునేటప్పుడు ఆ అడుగున దానికి కవర్ చేయకుండా ఓపెన్గా ఉండాలి అని చెబుతారు. ఎందుకంటే ఆ రాయి యొక్క తత్వం ఆ శరీరానికి అంటుకోవాలి అని. దేనికి అంటుకోవాలి శరీరానికి? ఆ సూర్యుని కాంతిని అది తీసుకుని వాళ్లకు అందజేస్తుంది. ఏ రోజు ఏ గ్రహానికి సంబంధించిన ఆ రత్నాన్ని వాళ్ళు ధరిస్తే ఆ రోజు వాళ్లకు ఆ గ్రహం ఆ సూర్యకాంతిని, ఆ గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ కదా తిరుగుతూ ఉంటాయి, ఆ విధంగా అవి స్వీకరించి వాళ్లకు అందజేస్తాయి. అందుకోసం ఈ రత్నాలు వచ్చినాయి. ఇప్పుడు అది కేవలం అది పెట్టుకుంటే చాలు నీ జాతకం మారిపోతుంది, కోట్లు నీకు వస్తాయి అంటే ఇవాటి రోజున ప్రతి ఒక్కరి ఆలోచన రాత్రి తెల్లారే లోపల నేను కోటీశ్వరుణ్ణి అయిపోవాలి. ఈ ఆశతో మనం ఏం చేస్తున్నాం, ముందు అప్పు చేసైనా సరే వేలకు వేలు పెట్టి ఆ రాళ్ళు కొనుక్కుంటున్నాం, పెట్టుకుంటున్నాం, దానివల్లే మారిపోయామని అనుకుంటున్నాం. అంటే ఎవరికి ఏ గ్రహాల అనుకూలత లేదో దాన్ని బట్టి ఆ గ్రహాల అనుకూలత ఎంతకాలం ఉంటుంది అంటే, ఇప్పుడు శనిగ్రహం ఉన్నది, ఆ శనిగ్రహం 2.5 సంవత్సరాలు ఉంటుంది ఒక రాశిలో. ఆ 2.5 సంవత్సరాల కోసం నీలం అనేటువంటి రాతిని పెట్టుకోమంటారు. శని బాగుండలేదు కనుక పెట్టుకో. ఆ 2.5 సంవత్సరాలు ఆ రాశి నుంచి దాటి పక్క రాశికి వెళ్ళిపోయింది. ఇప్పుడు శనిగ్రహం అయిపోయింది, ఇంకో గురుగ్రహం వచ్చింది అక్కడికి, అది కూడా బాగుండలేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఆ నీలం తీసి అవతల పారేసి మళ్ళీ ఇంకో కెంపు పెట్టుకోవాలి. ఇంకో రాయి దాని సమయం అయిపోగానే అది తీసేసి ఇంకో రాయి పెట్టుకోవాలి. ఎన్ని రాళ్ళు నీ జీవితం మొత్తంలో మారుస్తావు నువ్వు? ఏమిటి దానివల్ల ప్రయోజనం? మనం పరిపూర్ణంగా కూర్చుని జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఒక్కటి మాత్రం శాశ్వతం, భగవంతుడు ఇక్కడికి మనల్ని జీవుడుగా జన్మనిచ్చి పంపేటప్పుడే గత జన్మలలో మనం చేసినటువంటి పాప పుణ్యములను అనుసరించి ఒక రకమైనటువంటి జీవన విధానాన్ని ఇక్కడ వ్రాసి పంపాడు అని పెద్దలు చెబుతూ ఉంటారు. పురాణాలు చెబుతున్నాయి, వేదాలు కూడా చెబుతున్నాయి. దాన్ని బట్టే జరుగుతుంది. ఒకవేళ ఈ రాతిని ధరించడం చేతనే ఇది జరుగుతోంది అని అనుకున్నాం,
జరిగింది. కానీ నీవు గత జన్మల్లో చేసిన పాపపుణ్యాలు అనుభవించవలసినవి ఉన్నాయి కదా. ఆ అనుభవించవలసినవి అనుభవించకుండా ఏవో ఉపాయాలు చేసి అవి ధరించి వాటిని తప్పించుకుంటే వాటిని అనుభవించవలసిన ఆవశ్యకత మిగిలి ఉన్నది కనుక మళ్ళీ జన్మించవలసి వస్తుంది, మళ్ళీ పుట్టవలసి వస్తుంది. రామకృష్ణ పరమహంస గారికి రాచపుండు వచ్చింది. దాన్ని తగ్గించడం కోసం వివేకానంద వైద్యుణ్ణి తీసుకొచ్చాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస ఏం చెప్పారు అంటే, నాయనా, ఈ రాచపుండును తగ్గించడానికి నువ్వు డాక్టర్ని తీసుకొచ్చావు, ఆయన మందిస్తాడు, తగ్గుతుంది, కానీ నేను అనుభవించవలసిన కష్టం ఇంకా మిగిలి ఉంటుంది, దానికోసం నేను మళ్ళీ పుట్టవలసి ఉంటుంది. అలా పుట్టడం నాకు ఇష్టం లేదయ్యా, కనుక వైద్యం చేయించవద్దు అన్నాడు. కనుక ఇది పెట్టుకుని మనం సుఖాన్ని అనుభవిస్తే మనం అనుభవించవలసిన కష్టం మిగిలి ఉంటుంది, మళ్ళీ పుట్టవలసి వస్తుంది. దానివల్ల నష్టమే తప్ప ప్రయోజనమేమీ లేదు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. ఇది వాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.